అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. యూటీవీ మీ టీవీ, మనందరి టీవీ. యూటీవీ యూనివర్సల్ ట్రూత్ విజన్ టీవీ. దయచేసి అందరూ కూడా వీక్షించండి. ఈనాటి ముఖ్యాంశంతో మీ ముందుకు వస్తూ ఉన్నాం. లోక కళ్యాణము జరుపుకున్నది ఎవరు? లోక కళ్యాణం. కళ్యాణం అంటే ఏంటి? పెళ్లి అంటారు, వివాహం అంటారు, పరిణయం అంటారు. ఈ కళ్యాణం అనగా ఒక ఇద్దరు స్త్రీ పురుషుల మధ్యలో ఉన్నటువంటి త్యాగానుబంధములతో కూడినటువంటి ఒక ఒప్పందం అగ్రిమెంట్, త్యాగానుబంధములతో కూడినటువంటిది. అటువంటిప్పుడు లోక కళ్యాణం అంటే ఏంటి? లోక కళ్యాణం అంటే లోకాన్ని కళ్యాణం చేసుకునేటువంటిది. లోకమంతటిని కళ్యాణం చేసుకునేవారు మనుషులు కాదు, దేవుడు చేసుకుంటాడు. దేవుడు మాత్రమే. అన్నగారిన అట్టడిగిన పాప ఊబిలో కూరుకుపోయిన మానవులను రక్షించడానికి ఆ దేవాది దేవుడే భూలోకానికి వచ్చి తన త్యాగాన్ని కనపరుచుకొని, అందుకు ఆయన త్యాగమును చూసి ఈ లోకం కూడా ఆయనకు త్యాగ భావముతో భక్తి భావనలు కనపరిచేటువంటి లోకం. ఈ ఇద్దరి మధ్యలో జరిగేటువంటిదే లోక కళ్యాణం అంటారు. ఇద్దరి స్త్రీ పురుషుల మధ్యలో జరిగే వివాహాన్ని అది కళ్యాణం మాత్రమే అంటారు. కానీ లోక కళ్యాణం అంటే లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఈ లోకముతో, సృష్టింపబడిన లోకముతో ఒక త్యాగానుబంధములతో కూడినటువంటి ఒప్పందంతో మరి జరిపించుకునే వివాహం లోక కళ్యాణం. నిజంగా లోకం కొరకు మరి త్యాగం చూపి చేసినటువంటి ఆ యొక్క మరి దేవుడు ఎవరు అని మనం చూస్తే, ఈ లోకానికి వచ్చి ఈ లోక పాపములు మోసుకొని పోవడానికి వచ్చినటువంటి ఒక గొర్రె పిల్లలా మారాడు. ఆయన ఎవరని చూస్తే లోకం కొరకు ప్రాణం పెట్టి త్యాగం చేసి లోకాన్ని నేను మిమ్మల్ని నిత్యత్వానికి తీసుకెళ్తాను అనేటువంటి ఆ మహా పురుషుడు ఎవరై అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం చూస్తూ ఉన్నాం. నిజముగా లోక కళ్యాణము జరుపుకున్నది ఎవరు? లోకముతో ఒక ఒడంబడిక, ఒప్పందం చేసుకున్నాడు. లోకముతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. లోకం కొరకు, మీ కొరకు నేను ప్రాణం పెడతాను, మీ కొరకు యజ్ఞమవుతాను, యాగమవుతాను, త్యాగం చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా నా కొరకు నమ్మకంగా జీవించండి అని, నేను మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతానని. అంటే లౌకిక సంబంధమైనటువంటి ఈ లౌకిక పరమైనటువంటి బాంధవ్యము కాకుండా పరలోకపరమైనటువంటి మోక్షపరమైనటువంటి ఆ యొక్క త్యాగానుబంధము. కనుక మరి ఈ కళ్యాణానికి ఒక మరి అర్థం, లోక కళ్యాణము జరుపుకున్నది, లోకముతో కళ్యాణం జరుపుకున్నది లోక కళ్యాణం. కాబట్టి అట్టి లోకం కొరకు, కేవలం ఒక దేశ ప్రజల కొరకు కాదు, ఒక రాష్ట్ర ప్రజల కొరకు కాదు, మరి కొందరు వ్యక్తులు కొన్ని దేశాలు ఏర్పడడానికి, కొన్ని రాష్ట్రాలు ఏర్పడడానికి కొంతమంది త్యాగం చేశారు. కానీ వారు కొంతవరకే, ఇది లోకం కొంతవరకే ఉంటుంది. కానీ యుగ యుగాలు లోకంతో ఒడంబడిక చేసుకున్నటువంటిది, ఒప్పందం చేసుకుంది మరి యేసుక్రీస్తు ప్రభుల వారని. ఈ ప్రపంచం అంతటా చూస్తే ప్రజల కొరకు, సర్వమానవాళి కొరకు, కొందరు రాజులు, కొందరు నాయకులు కొన్ని ప్రాంతాల కొరకు, కొన్ని దేశాల కొరకు చేస్తారు. కానీ సర్వమానవాళి కొరకు చేసేటైన ఆయన దేవుడు. కాబట్టి లోకమంతటితో ఒక త్యాగాన్ని కనపరిచి, ఒక యాగం, యజ్ఞం చేసి లోకముతో ఒక ఒడంబడిక చేసుకున్నటువంటిది అది లోక కళ్యాణం అంటారు. లోక కళ్యాణము అనంటే లోకముతో ఒక ఒడంబడిక, ఒక త్యాగానుబంధము. కనుక మరి అలాంటిదే లోక కళ్యాణం అంటారు. కళ్యాణంలో ఒక స్త్రీ పురుషుడు యవనస్తులు వారు ఒకరినొకరు త్యాగాలు,
స్త్రీ అనుకుంటుంది, నా జీవితాంతము నా భర్తతోనే ఉంటాను, నా అత్తగారి ఇల్లే నాకు శాశ్వతమైంది అని. పురుషుడు అనుకుంటాడు, నా జీవితాంతము ఈ స్త్రీని నేను సంరక్షించాలి, కాపాడాలి, ఆమెను రక్షించాలి, ఆమెకి ఏ ఆపద వచ్చినా ఏ అపాయం వచ్చినా నేనే చూసుకోవాలి, అన్ని భరించాలి. భర్త అంటే భరించేవాడు. కాబట్టి ఈ లోక కళ్యాణములో కూడా భక్తులు దేవుని కొరకు భరించాలి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ఆ భక్తి విశ్వాసములు ముందుకు సాగుతున్నప్పుడు వాటన్నిటిని భరిస్తూ కూడా ఆ దేవుని కొరకు అంతవరకు జీవించేటువంటి తీర్మానమే. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న మానవులందరి కొరకు ఆయన తెగించి మరణాన్ని సహితము లెక్క చేయకుండా, తన ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా ఆ లోకం కొరకు మరి త్యాగముతో కూడినటువంటి ఆ ప్రేమను కనపరిచేటువంటి ఆ దేవునిది నిజమైన లోక కళ్యాణం. కాబట్టి ఇట్టి లోక కళ్యాణము, ఈ త్యాగానుబంధములతో కూడినటువంటి, ఈ ఒడంబడికలతో కూడినటువంటి ఈ కళ్యాణం ఎవరు జరుపుకున్నారంటే కేవలం ఈ లోకముతో యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణాన్ని అర్పించినంతగా ప్రేమించాడు లోకాన్ని. అందుకే మనకు ఒకటి చూస్తూ ఉంటాం బైబిల్లో, యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని చూస్తాం. కాబట్టి ఈ సృష్టికర్త అయిన దేవునికి ఈ మానవులైనటువంటి లోకానికి మధ్యలో జరిగినటువంటి ప్రేమానుబంధము, ఇదే లోక కళ్యాణం. ఒక స్త్రీని ఇంకొక పురుషుడు పెళ్లి చేసుకోవడం అది కళ్యాణం మాత్రమే అనబడుతుంది. వాళ్ళ పేర్లు ఇవ్వబడతాయి ఆడ. ఆ పేర్లతో కూడిన కళ్యాణం అది లౌకిక సంబంధమైంది. కానీ లోకం కొరకు తన ప్రేమను కనపరిచి, లోకం కొరకు త్యాగం చేసి, ప్రాణాన్ని అర్పించి, లోకాన్ని రక్షించడము, లోకం కొరకు భరించడము. ఒక పురుషుడు స్త్రీ కొరకు భరించడానికి తీర్మానం చేసుకుంటాడు. పెళ్ళయిందంటే ఈమెను నా జీవితాంతం ఈమెను చూడాలి, కాపాడాలి, ఈమె పోషణ, సంరక్షణ అన్ని చూసుకోవాలి, ఈమె రక్షణ కూడా, ఈమెకు అపాయాలు రాకుండా చూసుకోవాలని. అదే రీతిగా సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకమునులోకి వచ్చి లోకం కొరకు లోకాన్ని కళ్యాణం చేసుకుంటూ ఈ లోకం కొరకు మరి త్యాగం కావడం, యజ్ఞం కావడం. నిజంగా ఆ యజ్ఞమే లోక కళ్యాణం. లోకం కొరకు ప్రాణం పెట్టడం, ఒక్కరి కొరకు కాదు. కనుక అలాంటిదే లోక కళ్యాణము. కాబట్టి నిజంగా లోక కళ్యాణము జరుపుకున్నది ఎవరే అంటే, లోకముతో కళ్యాణము జరుపుకున్నది ఎవరే అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక లోక కళ్యాణం జరుపుకున్నది ఎవరు? వాస్తవంగా చరిత్రలు కానీ, మరి అనేక గాథలు కానీ, మరి ఇవన్నీ కూడా ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి విధమైనది మనం గమనిస్తే నిజంగా లోక కళ్యాణం జరుపుకున్నది యేసుక్రీస్తు ప్రభు అని. ఆ ప్రజాపతిని ఒకలా ఆ హైందవ వేదశాస్త్రపరంగా చూస్తే ప్రజాపతి అనే దేవుడు లోక కళ్యాణం జరుపుకున్న తన యజ్ఞం ద్వారా, తాను అర్పింపబడడం ద్వారా లోక కళ్యాణం జరుపుకున్నాడు. వాస్తవంగా ప్రజాపతి అయిన యేసుక్రీస్తు అయిన ఒక్కరే, కానీ ఈ భాషలను బట్టి భావాలు వేరువేరైపోయాయి. కనుక లోక కళ్యాణము జరుపుకున్నది ఎవరు అనంటే యేసుక్రీస్తు అని మనము ఒకవేళ సార్వత్రికంగా, ప్రాంతీయ పదంగా చూస్తే ఒక రాష్ట్రం కొరకు ఒక ముఖ్యమంత్రి త్యాగం చేశాడు, ఒక దేశం కొరకు ఇంకోరు చేశారు, ఇంకోరు చేశారు. కానీ లోకం కొరకు చేసింది త్యాగము, మరి యాగం చేసింది, యజ్ఞమైంది ఎవరై అంటే యేసుక్రీస్తు ప్రభుల వారైన ప్రజాపతి. కాబట్టి అట్టి లోక కళ్యాణము మరి లోకం కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించింది, భరించింది, లోక పాపములను తన మీద వేసుకొని భరించింది ఆ యజ్ఞమూర్తి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారని. కనుక లోక కళ్యాణం అంటే అర్థమైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మరి మీరు నిత్యము యూటీవీని, యూనివర్సల్ ట్రూత్ విజన్ టీవీని వీక్షిస్తూనే ఉండండి. నిత్య సత్యాలు తెలుసుకొని సర్వసత్యం నడిపించండి. మరొక సత్యముతో మరల మీ ముందుకు వస్తాము. అందరికీ శుభం.